రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాలు 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కాబోతున్నాయి. దీంతో 26 జిల్లాలుగా ఉన్న సంఖ్య 29కి పెరగనుంది. కొత్త వాటితో కలిపి రెవెన్యూ డివిజన్లు 77 నుంచి 82 కానున్నాయి. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలతో పాటు రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు పోలవరం పేరు నిర్ణయించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం ఇకపై వాసవి పెనుగొండగా మారనుంది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల మార్పులు, చేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంతో సీఎం చంద్రబాబు అంతర్గతంగా సమీక్షించారు. భేటీలో పలు విషయాలను చర్చించారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులపై చర్చించి ఆమోద ముద్ర వేశారు. నోటిఫికేషన్ విడుదలకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు నెల రోజులు సమయం ఇస్తారు. డిసెంబర్ ఆఖరులోగా తుది గెజిట్ విడుదల కానుంది. పోలవరం ముంపు ప్రాంతంలోని అధిక శాతం ప్రాంతాలు చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లలో ఉన్నాయి. పునరావాస గ్రామాలు కూడా అక్కడే ఏర్పాటవుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. జిల్లాకు పోలవరం పేరు పెట్టాలని సూచించారు. ఈ 2 డివిజన్లను తూర్పుగోదావరి జిల్లాలో కలిపి ప్రత్యేక అథారిటీ ద్వారా అభివృద్ధి చేయొచ్చనే ప్రతిపాదన వచ్చినా దాన్ని పక్కన పెట్టి ప్రత్యేక జిల్లా ఏర్పాటుకే మొగ్గు చూపారు. దీంతో అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరుకు 200 కిలోమీటర్లు పైగా ప్రయాణించే బాధలు తప్పాయి. మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత వాసులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. అక్కడి ప్రజలు 100 నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణించి ఒంగోలు వెళ్లాల్సి వస్తోంది. వైసీపీ హయాంలో జిల్లాల విభజన సందర్భంగా ప్రత్యేక జిల్లా డిమాండ్ వచ్చినా పట్టించుకోలేదు. 4 నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు కల ఎట్టకేలకు నెరవేరనుంది. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల్ని ప్రకాశం జిల్లాలో కలుపుతున్నారు. మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు కానుంది. ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం ఏర్పాటు చేయటంపై స్థానిక నేతలతో పాటు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బైక్ ర్యాలీలు నిర్వహించి కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ ప్రాంత ప్రజల యొక్క కళ, ఈ ప్రాంత ప్రజల యొక్క అభీష్టమైనటువంటి జిల్లా సాధన అనేది ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన మాకు సహకరించింది. ఆయన జన్మదినం రోజున ఈ మార్కాపూర్ ప్రజలకు మాటిచ్చాడో ఆ మాట కట్టుబడి జిల్లా ఇస్తున్నట్టు ప్రకటించడం మా అందరికి కూడా ఆనందదాయకం. చంద్రబాబు దయ వల్ల మార్కాపురం స్వర్ణయుగం మారుతుంది. మార్కాపురం పట్టణం బంగారుతో సమానం. మెడికల్ కాలేజ్ వచ్చేసింది ఆల్రెడీగా. వచ్చే సంవత్సరం ఎలగొండ ప్రాజెక్టు జీవితంలో ఎవడు మర్చిపోలేని అవకాశం ఒక్క మార్కాపురం ఆంధ్రప్రదేశ్ లో దక్కింది. మార్కాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించడం అనేది ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆనందదాయకం. ఈ ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని మనవి చేసుకుంటాం. హామీ ఇచ్చిన మేరకు మార్కాపురం జిల్లాను ప్రకటించడం జరిగినది. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రాంతం ఎంతో వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి జిల్లా ఎంతో అవసరము. వైసీపీ చేసినటువంటి అరాచకాలకు కానీ వారు మీకు జిల్లా పోరాటం చేసిన ఇవ్వనందుకు కారణంగా నేను నా ప్రభుత్వం వస్తుందనే ప్రకాశం జిల్లా ఉంచి మార్కాపూర్ జిల్లాను ప్రత్యేకంగా చేసి నేను మార్కాపూర్ జిల్లా ఏర్పాటు చేసి హామీ ఇచ్చి మార్కాపూర్ జిల్లా చేసినందుకు మరి ఈ నియోజకవర్గమే కాదు ఈ యొక్క 5 నియోజకవర్గాల ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నికల సభలో కూడా మార్కాపురం జిల్లా చేస్తానని చెప్పేసి ఆయన చెప్పిన మాటను నెరవేర్చారని చెప్పేసి కూడా గొప్ప విజయంగా మార్కాపురం డివిజన్ ప్రజల విజయంగా మేము భావిస్తున్నాం. మదనపల్లి ప్రాంత ప్రజలకు ఉమ్మడి చిత్తూరు జిల్లాతోనే భౌగోళిక, సాంస్కృతిక సంబంధాలున్నాయి. వైసీపీ హయాంలో మదనపల్లి డివిజన్ ను అన్నమయ్య జిల్లాలో కలిపారు. దీనిని స్థానిక ప్రజలు వ్యతిరేకించారు. మదనపల్లి జిల్లా ఏర్పాటు ప్రతిపాదన తెరమీదకొచ్చినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. మదనపల్లి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా అన్నమయ్య జిల్లా నుంచి విభజించి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేశారు. బనగానపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. దీంతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. బనగానపల్లెను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని మంత్రే ప్రతిపాదన చేయగా అది కార్యరూపం దాల్చనుండటంతో జనార్దన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.
జిల్లాల విభజన, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో 17 జిల్లాల్లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. రాజధాని ప్రాంత పరిధిలోని కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో మార్పులు చేయలేదు. జనగణన, నియోజకవర్గ పునర్విభజన తర్వాత వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గ్రేటర్ అమరావతి ఏర్పాటుపైన సీఎం ఆలోచిస్తున్నట్లు సమాచారం. విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖ, ఏలూరు, అనంతపురం జిల్లాల్లోనూ మార్పులు చేయలేదు. తమ నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపొద్దంటూ ఒత్తిడి తెచ్చిన పెనమలూరు నియోజకవర్గ నేతల పంతం నెరవేరింది. గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్ని ఎన్టీఆర్ జిల్లాలో, కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని మంత్రివర్గ ఉపసంఘం తొలుత ప్రతిపాదించింది. ప్రస్తుతానికి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మార్పు చేర్పులేవీ చేయొద్దని సీఎం సూచించారు.